హాయ్! వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు ఫ్రైడే స్పెషల్. ఈ ఫ్రైడే స్పెషల్‌లో ఆహ్, నేను 2 విషయాలు జస్ట్ మార్కెట్ గురించి బ్రీఫ్‌గా 2 ముక్కలు మాట్లాడతాను. ఫ్రైడే ముగిసింది గదా! తర్వాత నిఫ్టీ కూడా రికార్డ్ లెవెల్‌లో ఆల్ టైమ్ రికార్డ్‌కి చేరుకున్నది గదా! థర్స్‌డేకి. తర్వాత ఎలక్షన్ టైమ్‌లో ట్రేడింగ్ చేస్తే ముఖ్యంగా ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేసేటప్పుడు స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఏ స్ట్రాటజీ అయితే బావుంటుంది? ఎందుకంటే స్ట్రాడిలు, స్ట్రాంగిలు అని రెండిటి గురించి నేను మాట్లాడాను. ఐ థింక్ మీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే ఈరోజు అర్థమైంది. అయితే ఇప్పుడు 2 విషయాలు డిస్కస్ చేస్తాను. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో ఎందుకంటే నడుస్తున్న మార్కెట్‌ని బేస్ చేసుకొని మనం డెసిషన్ తీసుకోవాలి. స్ట్రాడిల్ బావుంటదా? స్ట్రాంగిల్ బావుంటదా? స్ట్రాటజీ నంబర్ 1. రెండోదేంటంటే లాంగ్ స్ట్రాడిల్ బావుంటదా? లేదా షార్ట్ స్ట్రాడిల్ బావుంటదా? లేదా లాంగ్ స్ట్రాంగిల్ బావుంటదా? షార్ట్ స్ట్రాంగిల్ బావుంటదా? అంటే స్ట్రాడిల్ అయినా, స్ట్రాంగిల్ అయినా లాంగ్ బెటరా? షార్ట్ బెటరా? మరి కొత్త వాళ్ళకి సబ్జెక్ట్ ఏమాత్రం తెలియని వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి బేసిక్స్ తెలియవు గదా! మిగిలిన వాళ్ళకి కొంచెం సబ్జెక్ట్ అర్థమైన వాళ్ళకి బానే ఉంది. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్ పొజిషన్. మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చిందనేది మార్కెట్ ఎక్కడుంది? ఓకే. మార్కెటు యాస్ ఎ హోల్ తీసుకున్నట్లయితే ఐ థింక్ యూ ఆర్ ఏబుల్ టు సీ కదండీ! మార్కెటు ఎక్కడ ఉంది అంటే 23,000 దగ్గరుంది. ఇంకా చెప్పాలంటే ప్రిసైజ్‌గా చెప్పాలంటే 22,957 ఉంది. చూడండి. 22,957 యూ ఆర్ గెట్టింగ్ మై పాయింట్. అంటే ఎర్లీ మనీ ఏంటండి దీనికి? 22,957 అంటే 950 22,950 అనేది దగ్గరగా ఉంది కదా! నియరెస్ట్. దాన్ని మనం ఎర్లీ మనీగా అర్థం చేసుకోవాలి. స్ట్రైక్ ప్రైసు, స్పాట్ ప్రైస్ ఎక్కడైతే ఉందో దానికి దగ్గరగా ఉన్న పాయింట్ 22,950. సరిపోయింది. ఇది చూడండి 22,950. సో, 22,950 అనేది మనకి రిలవెంట్. అండి. సో, 22,950 అనేది మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? 22,950 అనేది ఎట్ ది మనీ. సో, పైకెళ్తే కాల్‌కి ఔట్ ది మనీ అవుతుంది. పుట్‌కేమో ఇన్ ది మనీ అవుతుంది. అది కూడా జస్ట్ ఊరికే చెప్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి. మీకు ఈ సబ్జెక్టు అంతగా తెలియని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. 22,9 ఓకే.
22,950 ఇప్పుడు ఉంది. ఇది 22,950. ఓకే. ఇది కనపడుతున్నది కదా మీకు. యూ ఆర్ ఏబుల్ టు సీ దిస్ 22,950. లెఫ్ట్ సైడ్ ఏమో కాల్స్, రైట్ సైడ్ ఏమో పుట్స్ ఉంటాయి కదా. ఇందులో చూడండి లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఇది. ఈ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఎంత ఉంది? 183 ఉంది. అది పుట్ ఎంత ఉందండి? లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ 116 ఉంది కదా. అంత డిఫరెన్స్ ఉండక్కర్లేదు. 7 పాయింట్లే కదా. 180కి 116కి చాలా తేడా. అంటే ఏంటి? పుట్లు కంటే కాల్స్ ఎక్కువ కొనుక్కున్నారు జనాలు. దానివల్ల రేట్ ఎక్కువైంది. అంతేకాకుండా ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఇక్కడ చూడండి. దీని తర్వాత ఈ కాలం ఇది ఐవి ఇంప్లాయిడ్ వాలటైలిటీ 14 ఉంది. మీడియన్ అన్నిటికి పైన 3 కింద 3 మధ్యలో ఉందనుకుందాం. మరి ఇక్కడ ఇంప్లాయిడ్ వాలటైలిటీ అనేది 11 ఉంది. 11.5, 12. అంటే ఇక్కడ ఇంప్లాయిడ్ వాలటైలిటీ పుట్లు కొనుక్కునే వాళ్ళు తక్కువ, తగ్గుతుందని పుట్లు కొనుక్కునే వాళ్ళు తక్కువ, పెరుగుతుందని కాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఎక్కువ. అందుకని దీని ప్రీమియం చూడండి. ఎక్కువ డబ్బులు పెట్టి అంటే అమ్మేవాళ్ళు వెనక్కి తగ్గుతూ ఉంటారు. అమ్మో అమ్మో మేము అమ్మో అని. అయినా కొనుక్కునే వాళ్ళు ఎగబడుతుంటారు. అప్పుడేంటి వాళ్ళు రేటు పెంచి అమ్ముతారు. చూసారా ఇక్కడ 183 ఉంటే 116 ఉందంటేనే బుల్లిష్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది అని. యాక్చువల్గా అలాగే జరుగుతుందంటే నాట్ నెసెసరీ. ఈ సేమ్ డైరెక్షన్ లో వెళ్తే పర్వాలేదు. కానీ పెద్ద అడ్వాంటేజ్ రాదు. ఎందుకంటే ఇక్కడ బోల్డ్ అంత ప్రీమియం ఉంది కదా. అందువల్ల ఆప్షన్ బయర్కి కాల్ కొనుక్కున్న వాళ్ళకి ఓకే. కానీ పెద్ద అడ్వాంటేజ్ రాదు. కానీ అది తగ్గటం మొదలు పెడితే ఇది తొందరగా ఈజీగా కరిగిపోద్ది. బాగా తగ్గిపోద్ది. డికే వస్తుంది. దీనికి ఇక్కడ పుట్టు కొనుక్కున్న వాళ్ళకి మంచి రీజనబుల్ ప్రాఫిట్స్, బాగా బెటర్ ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ లో ప్రీమియం అంటే రీజనబ్లీ లో ప్రీమియం దగ్గర కొనుక్కున్నారు. వీళ్ళు ఈ ప్రీమియంలో కొనుక్కున్నారు. అక్కడ 183 దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఏమీ కాలేదనుకోండి. మార్కెట్లు పెరగలేదు, తగ్గలేదు ఫర్ ఏ గివెన్ పీరియడ్. అప్పుడు ఈ 183 చాలా శరవేగంగా తగ్గిపోతుంది, కరిగిపోతుంది. ఇది కరుగుతుంది, కొంచెం తక్కువ తగ్గుతుంది. 116 కంటే 183 తొందరగా కరిగి. సో ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఇది మరి ఇంది మనీ కావాలంటే కాల్కి ఇంది మనీ అంటే కిందకి రావాలి. అంటే ఎందుకంటే దీనిపై వాల్యూ కంటే దిగువ 950 కంటే దిగువ ఈ 900, 850, 800, 750 ఇవన్నీ కూడా కాల్కి ఇంది మనీ. అందుకని పైకి వెళ్ళే కొద్దీ ఇక్కడ ఈ ప్రైస్ కంటే పైకి వెళ్ళటం అంటే ఏంటంటే లోవర్ వాల్యూ చూడండి. 22,900 216 ఉంది. పెరిగింది రేటు. 22,850 అయితే ఇంకా ఎక్కువ ఉంది. 249 ఉంది. 22,800 అయితే 289 ఉంది. అంటే కాల్ ఎప్పుడు కూడా వాల్యూ స్ట్రైక్ ప్రైస్ కంటే దిగువ వాల్యూ, తక్కువ వాల్యూకి మనం తీసుకుంటున్నాము అంటే ఇంది మనీ చేస్తున్నాం నాకు. అలాగే పుట్టుకి ఇంతకన్నా ఎక్కువ కావాలి. ఇంది మనీ కావాలంటే అంటే 23,000, 23,050, 23,100, 23,150 ఇవి ఇంది మనీ అవుతాయి. సో ఈ ఆప్షన్ చైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే కాలుకి పైన ఉన్నటువంటి వాల్యూస్ అన్ని ఇంది మనీ, పుట్టుకి కింద ఉన్న ఈ ఏదైతే ఉందో ఎట్ ది మనీ, దానికి దిగువన ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఇంది మనీ. అవుట్ ది మనీ అంటే ఆపోజిట్. దీనికి పుట్టుకి పైన ఉన్నవి అవుట్ ది మనీ, కాలుకి ఇక్కడ కింద ఉన్నవన్నీ అవుట్ ది మనీ. అలాగే ఇంకా వెళ్తే డీప్ ఇన్ ది మనీ, డీప్ అవుట్ ది మనీ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, రేపే ఎలక్షన్ రిజల్ట్ వెళ్తుంది. ఏంటి పరిస్థితి? వాళ్ళు ట్రేడ్ చేయాలి, ఏదో చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ దేర్ ఈస్ వన్ స్ట్రాటజీ. స్ట్రాడిల్ అంటాం. STRADDLE స్ట్రాడిల్. స్ట్రాడిల్ స్ట్రాటజీ ఏంటంటే
లాంగ్, లాంగ్ స్ట్రాటజీ అంటే బయింగ్, ఆప్షన్ బయింగ్ అనుకుందాం. స్ట్రాటజీ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఒకే స్ట్రైక్ ప్రైస్. చూడండి, సెటిల్మెంట్ సేమ్ సెటిల్మెంట్. సేమ్ సెటిల్మెంట్. వీక్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు. సెటిల్మెంట్ డేట్ ఈజ్ సేమ్. తర్వాత ఇది పర్టిక్యులర్‌గా దీన్ని తీసుకున్నట్లయితే దీని సెటిల్మెంట్ ఏంటి? 30థ్. 30థ్. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఉంటుంది. 30థ్ మే. చూసారండి ఇక్కడ? 30థ్ మే సెటిల్మెంట్. సేమ్ సెటిల్మెంట్‌కి మనం చూజ్ చేసుకుంటున్నాము. రైట్? అంతేకాకుండా సేమ్ స్ట్రైక్ ప్రైస్ చూజ్ చేసుకుంటున్నాం. సేమ్ స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి? 22,950 దగ్గర కాల్‌ని, 22,950 దగ్గర పుట్‌ని రెండిటిని కొంటున్నాం. దీన్ని లాంగ్ స్ట్రాడిల్ అంటారు. టీడీఎల్ఈ స్ట్రాడిల్. లెట్ దేర్ బి నో కన్‌ఫ్యూజన్. చూసారా? స్ట్రైక్ ప్రైస్ సేమే. ఇక్కడ ఇక్కడ ధరలు విడిగా ఉన్నాయి. కానీ ఈ సేమ్ 22,950 స్ట్రైక్ ప్రైస్ దగ్గరే కదా 2 కొంటున్నాం. దీన్ని లాంగ్ స్ట్రాడిల్ అంటాం. మరి ఒకరు కొంటుంటే ఇంకొకరు అమ్ముతారు. కదండీ! ఒకరు కొంటుంటే ఇంకొకరు అమ్ముతారు కదా! అది అమ్మే ఒక వ్యక్తి ఈ 2 కొన్నాడు. ఓకే. ఒక వ్యక్తి ఇక్కడ ఎట్ ది మనీ కాలు, పుట్టు 2 కొన్నాడు. లాంగ్ స్ట్రాడిల్ వేశాడు. మరో వ్యక్తి ఇక్కడ కాలు, పుట్టు 2 అమ్మాడు. దాన్ని షార్ట్ స్ట్రాడిల్ అంటారు. షార్ట్. డన్. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఈస్ బెటర్ దాన్ ప్రిసెప్ట్ అని చెప్తారు కదా! సో, ఈ ఎగ్జాంపుల్ మీకు అందరికి అర్థమైంది. స్ట్రాంగిల్ అంటే ఏంటంటే 2 డిఫరెంట్ స్ట్రైక్ ప్రైసెస్ మీద చేస్తారు. సేమ్ సెటిల్మెంటే స్ట్రైక్ ప్రైసెస్ డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే ఎట్లా అంటే జనరల్‌గా డిఫరెంట్ అంటే చెప్తాను చూడండి. ఒకటి ఇన్ ది మనీ, ఒకటి ఔట్ ది మనీ అవ్వచ్చు. దట్ ఈస్ దేర్. దట్ పాసిబిలిటీ ఈస్ దేర్. డిఫరెంట్ స్ట్రైక్ ప్రైసెస్ దగ్గర చేస్తే. ఇదే స్ట్రాంగిల్ ఎలా చేయొచ్చు అంటే కాల్ ఏమో అంటే బయింగు అనుకున్నాం. లాంగ్ స్ట్రాంగిల్ అనుకున్నాం కొనటం. కాల్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ 22,900 కాల్ కొంటాడు. అనుకున్నాం. ఏ రూ. 216 ఉంది. ఇన్ ది మనీ. ఏం కొన్నాడు? ఇన్ ది మనీ. బయింగ్ కదండీ! కొంచెం ఇన్ ది మనీ కూడా కొంటారు. ఔట్ ది మనీ కూడా కొంటారు. ఊరికే నేను ఇన్ ది మనీ చెప్పాను. మరి 23,000 కిందకొచ్చి 23,000 పుట్టు కొన్నాడు. రూ. 137 ఉంది. అది 216 ఉంటే ఇది 137 ఉంది. అంటే ఇక్కడ ఏం చేశాడు? పుట్టు ఇన్ ది మనీ కొన్నాడు. కాలు ఇన్ ది మనీ కొన్నాడు. కానీ దీని స్ట్రైక్ ప్రైస్ ఏమో 22,900 కాలు. ఇక్కడేమో 23,000 పుట్టు. సో, డిఫరెంట్ స్ట్రైక్ ప్రైసెస్ దగ్గర ఇలా కొంటే దీన్ని స్ట్రాంగిల్ అంటాం. లాంగ్ స్ట్రాంగిల్. అదే అమ్మితే షార్ట్ స్ట్రాడిల్. ఒక వ్యక్తి 22,900 కాలు అమ్మి 23,000 పుట్టు అమ్మాడు. అది షార్ట్ స్ట్రాడిల్. అంటే ముఖ్యంగా పెద్ద ఈవెంట్ అవుతుంది. తర్వాత ఎక్కువ మూవ్‌మెంట్ వస్తుంది అనుకున్నప్పుడు జనరల్‌గా ఏం చేస్తారంటే ఇలా ఇన్ ది మనీకి వెళ్లరు. అసలే ప్రీమియం ఉంది గదా! ఔట్ ది మనీ వెళ్తారు. సో, ఔట్ ది మనీ కూడా వేస్తే ఎలా ఉంటుంది? పుట్టుకొచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ 800, 200 పాయింట్లు నథింగ్ కదండీ! 150 పాయింట్లు. 22,800 పుట్టోటి కొనుక్కుంటాడు ఇక్కడ. రూ. 70 ఉంది. ఓకే. ఇది ఔట్ ది మనీ. ఆల్‌మోస్ట్ డీప్ ఔట్ ది మనీ అనే చెప్పాలి. ఎందుకంటే 950 దగ్గరుంటే 800 పుట్టు కొంటున్నాము. దూరంగా వెళ్లి కొంటున్నాం. ఔట్ ది మనీ. అందుకనే చౌకగా రూ. 70 అలాగే కాల్‌కొచ్చేటప్పటికి 3 స్టెప్స్ కిందకి దిగి 23,100 దగ్గర కాల్ కొన్నాడు. రూ. 106 అది రూ. 70 ఇక్కడేమో 106 ఎందుకంటే ఆహ్, ఈ ఈ ప్రీమియం ఎక్కువుంది కదా! కాల్స్‌లో. మార్కెట్ పెరుగుతుందని ఎక్స్‌పెక్టేషన్ కదా! చూసారా? ఇక్కడ రూ. 100 పెట్టి కొనుక్కున్నాడు. ఈ స్ట్రైక్ ప్రైస్ ఏమో 23,100 స్ట్రైక్ ప్రైసు. అక్కడేమో పుట్టు కొనుక్కున్నది 22,800 పుట్టు. స్ట్రైక్ ప్రైస్ ఇది వేరు, ఇది వేరు కదా!
డిఫరెంట్ స్ట్రైక్ ప్రైసెస్ తీసుకుని గన లాంగ్ ఆర్ షార్ట్ పొజిషన్ పెట్టుకుంటే దాన్ని స్ట్రాంగిల్ అంట. అలాగే సేమ్ ఈ ఇదే అమ్మారనుకోండి ఈ స్ట్రైక్ ప్రైస్‌ల దగ్గర. మీరు షార్ట్ చేశారని అర్థం. షార్ట్ స్ట్రాంగిల్ చేశారు. కొనుక్కుంటే లాంగ్ స్ట్రాంగిల్. డన్. ఐ థింక్ ఐ యామ్ డన్. ఐ హావ్ ట్రైడ్ టు ఎక్స్‌ప్లెయిన్. హ్మ్. సో, ఏం చేయాలి? ఒకసారి చూడండి. మార్కెట్‌ని చూస్తే ఇట్లా చూడండి ఒకసారి. ఏంటి మార్కెట్ పరిస్థితి? ఆల్ టైమ్ హై. 2 డబుల్ టాప్‌లొచ్చిన తర్వాత మరి వెడ్నెస్‌డే వీడియో మీలో ఎంతమంది చూసారో నాకు తెలీదు గానీ, అది టైటిల్ గూడా ఏంటి హెడింగ్ టువార్డ్స్ మార్కెట్స్ ఇంచింగ్ అప్ హెడింగ్ టువార్డ్స్ 23,000 అన్నాం. 22,000 టువార్డ్స్ అంటే నిదానంగా వస్తుందిలే అనుకున్నాను నేను. నేను ఆ ఉద్దేశంతో అన్నా. కానీ ఒక రోజులోనే వచ్చేసింది. అంతే అలాగే జరుగుతుంది. ఆ! మనం అనుకున్నట్టే అవ్వాలనేం లేదు కదా! అనుకున్నట్టు అయినా గూడా మనం బాగా కరెక్ట్‌గా ప్రెడిక్ట్ చేయగలిగాం, కరెక్ట్‌గా చెప్పగలిగాం అని అనుకోకూడదు. గర్వపడకూడదు. లక్కీగా కోయిన్సైడ్ అయిందంతే. హ్మ్. సో, ఇక్కడ చూడండి బ్రేకౌట్. ఇది నిజంగా చెప్పాలంటే ఇది బ్రేకౌటే. ఈ లైను డ్రా చేసి చూపిస్తాను. దిస్ ఈస్ ఎ కేస్ ఆఫ్ బ్రేకౌట్. ఎందుకంటే ఇక్కడి నుంచి పైకెళ్ళింది. అకినాషిలో ఎందుకు మామూలుగా లైన్ గ్రాఫ్‌లో చూద్దామంటే అలా కూడా అకినాషి ఒక ఆర్డర్‌లో ఉంటదని చూడటానికి బావుంటదని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి. నౌ యూ కెన్ సీ బ్రేకౌట్ హియర్. చూడండి. ఇది డబుల్ టాప్. డబుల్ టాప్ ఈ టాప్ కొద్దిగా దిగువన వచ్చిందనుకోండి. అయినప్పటికి కూడా ఈ ఈ ఈ డబుల్ టాప్‌ని బ్రేకౌట్ చేసి పైకెళ్ళింది. అంటే ఏంటి? దేర్ ఈజ్ సమ్ స్ట్రెంగ్త్ ఇన్ ది మార్కెట్. ఇంకొకటేంటంటే 2 సార్లు ఓకే. మూడోసారి కూడా ఆహ్, పైకి వెళ్ళలేక దిగిపోయే సందర్భాలు తక్కువుంటాయి. ఎగ్జాక్ట్‌గా మ్యాథమెటికల్‌గా అలాగే ప్రతి మూడోసారి ఖచ్చితంగా బ్రేకౌటో, బ్రేక్ డౌన్ అయిపోద్దని చెప్పడం కాదు. జనరల్‌గా అలాగే చూడండి ఇక్కడ బ్రేక్ డౌన్. అదే మీకు గ్యాప్ డౌన్. సేమ్ బాటమ్. చూసారా కింద? సేమ్ బాటమ్ ఉంది. మీకు లైన్‌కి డ్రా చేసి. చెప్పాలంటే 1, 2, 3. 3 సార్లొచ్చింది. బాటమ్ గూడా ఇక్కడ 3 సార్లొచ్చింది. ఒకసారొచ్చింది, 2 సార్లొచ్చింది, మూడోసారి కూడా వచ్చింది. కానీ ఈసారి వెళ్ళిపోయింది. జనరల్‌గా మూడోసారి జనరల్‌గా ఏమవుతుందంటే మూడోసారి అటో ఇటో తేలిపోతుంది. ఇక్కడ చూసారా? డౌన్ సైడ్ ఏమో తేల్లా. కానీ హయ్యర్ సైడ్ అప్ సైడ్ మాత్రం తేలిపోయింది మూడోసారి పైకెళ్ళి. 2 సార్లు ఓకే. మూడోసారి కొట్టేసి గట్టున తెంచుకొని వెళ్ళిపోయింది. కాబట్టి ఇది బుల్లిష్ నేచరు కదా! బుల్లిష్ నేచర్ అంటే రానున్న కాలంలో అంటే ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందే ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. మామూలుగా చూస్తే. ఆర్ఎస్ఐ కూడా 57, 57 అంటే 67 మరి ఎంఏసీడీ కూడా ఆహ్, పాజిటివ్ జోన్‌లో ఉంది. 71 చూపిస్తున్నది. ఏది డైవర్జెన్స్. హ్మ్. పాజిటివ్ జోన్‌లో ఉంది. కాబట్టి మార్కెట్ పాజిటివ్‌గానే ఉంటుంది. కాబట్టి యెస్. పాజిటివ్‌గానే ఉంటుంది కాబట్టి బ్రేకౌట్ అయింది. పాజిటివ్‌గా ఉంటుందనేది ఎక్స్‌పెక్టేషన్. అంటే ఇంకా పెరగటానికి కూడా అవకాశం ఉంది. ఎక్స్‌పెక్టేషన్ బానే ఉంది. కానీ ఈలోగా ఎలక్షన్ రిజల్ట్ వచ్చేసింది. కదండీ! ఇప్పుడు నేను కమ్ టు ద పాయింట్. నేను చెప్పాలనుకున్నది చూపించాల్సినది చూపించేసాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎలక్షను రిజల్ట్ 4 తారీఖు వస్తుంటే ఆల్‌మోస్ట్ 1 వీక్ 10 డేస్ ఉంది గదా! ఇప్పుడు మనం స్ట్రాడిలు స్ట్రాటజీ వెయ్యాలా? స్ట్రాటజీ వెయ్యాలా? నంబర్ 1 వేస్తే మీకు లాంగ్ స్ట్రాడిల్ ఉండాలా? లేపోతే లాంగ్‌లో ఉండాలా? షార్ట్‌లో ఉండాలా? ఈ 2 క్వెషన్స్‌కి మనం చెక్ చేయాలి. దానికి
స్టాండర్డ్ ఆన్సరు, రెడీమేడ్ ఆన్సర్ ఉండదు. చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు 23,000కి వచ్చిన ఇండెక్స్ నిఫ్టీ 23,000 దాటి ఇంకా కొంచెం పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. సరే అనుకుందాం. లెట్ అస్ సే పెరిగింది. ఎందుకంటే పెరగటానికి ఎలాంటి అవకాశం ఉందో తగ్గడానికి కూడా అలాంటి అవకాశమే ఉంది. మనం ప్రాబబిలిటీ మాత్రమే చూస్తున్నాం. ప్రాక్టికల్‌గా మనం అనుకున్నట్లు అవ్వాలనేం లేదు. అది గుర్తుపెట్టుకో. మనం మార్కెట్‌ని ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేము. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకో. సో, 23,000 దాటి 23,000 దాటి 200, 250, 500 ఎంతకో వెళ్ళొచ్చు. వెళ్ళిపోయింది. దగ్గర దగ్గర మార్కెట్ రిజల్ట్ వచ్చేటప్పటికి అక్కడికి వెళ్ళిపోయింది. చాలా జాగ్రత్తగా ఉంది. అప్పుడు రిజల్ట్ వస్తుంది. 23,500కి వెళ్ళిపోయిందనుకోండి. ఎంతసేపండి ఎళ్ళాలంటే? 23,400, 500కి వెళ్ళింది. ఈలోగా మర్నాడే రిజల్ట్. ఇప్పుడు మనం రేపు రిజల్ట్ వస్తుంది. ఇవాళ గెస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇది లాటరీ లాంటిది. ఛాన్స్ ఈవెంట్. కానీ ఏకంగా 500 పాయింట్లు, 600 పాయింట్లు నిఫ్టీ పైకో, కిందకో వచ్చే అవకాశం ఉంది అని కదా! అంటే వీళ్ళు రూలింగ్ పార్టీ క్లెయిమ్ చేసినట్టు మేము 400 వచ్చేస్తాయి, 400 వచ్చేస్తాయి అని క్రియేట్ చేశారు కదా! యూఫోరియా. అది 300 కూడా రాలేదని. అయినా వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేయగలుగుతారు అనుకున్నాం. అంటే 280 అంటే మనకు తెలీదు. ఊరికే గెస్సింగే గదా! అన్నీ కలిపి మెజారిటీ వచ్చింది. అంటే ఎన్‌డీఏ కూటమి ఏదో అంటారు గదా! అందరూ కలిపి బీజేపీ ప్లస్ సపోర్టర్స్ అట్లా తీసుకుంటే అందరూ కలిపి ఒక 300 రేంజ్‌లో 300 జస్ట్ 300 ప్లస్‌లో వచ్చారనుకోండి. గవర్నమెంట్ ఫార్మ్ అవుతుంది. అంతే కదా! 270, 280 ఆ రేంజ్‌కి సరిపోతుంది గదా! మరి మార్కెట్ ఎట్లా తీసుకుంటుంది దాన్ని? నా అభిప్రాయం అయితే మార్కెట్ ఎక్స్‌పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి. అందుకని ఇంత పెరిగింది. అప్పుడు బీజేపీ అంటే రూలింగ్ పార్టీకి మెజారిటీ వచ్చి కంఫర్టబుల్‌గా అలయన్స్‌తో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన స్థితిలో ఉన్నా కూడా మార్కెట్‌లు పెరగవు. లేదా ఊరికే పెంచినట్టు పెంచి యూఫోరియా మళ్ళీ పడేయొచ్చు. అప్పుడు ఆప్షన్ బయ్యరు హెవీగా నష్టపోతారు. ఎందుకంటే 2 వైపులా కొన్నాడు గదా! ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది గదా! తగ్గేదానికన్నా పెరిగేది ఎక్కువుంటుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ ప్రాఫిట్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన సినారియో అయితే వెంటనే బోత్ సైడ్స్ ఈ ప్రీమియమ్స్ కరిగిపోతాయి. చాలా హై ప్రీమియంలో ఉంది గదా! విక్స్ 20 ప్లస్‌లో ఉంది గదా! 20 దాకా ఎళ్ళిపోయింది వాలటాలిటీ. ఇంప్లాయిడ్ వాలటాలిటీ కూడా కొంచెం మరీ ఎక్కువ కాదు గానీ, బానే ఎక్కువగానే ఉంది. ప్రీమియంలు ఎక్కువున్నాయి. నో డౌట్ అబౌట్ ఇట్. మరి ఎంత లేదన్నా బోత్ సైడ్స్ నష్టపోతాడు. ఇది కరిగిపోద్ది, అది కరిగిపోద్ది. పూర్తిగా కాకపోయినా కొంత తగ్గిపోద్ది. మరి అప్పుడు అడ్వాంటేజ్ ఎవరికొస్తుంది? సెల్లర్‌కొస్తుంది. మీరు స్ట్రాంగిల్ కావచ్చు, స్ట్రాడిల్ కావచ్చు. ఏదైనా స్ట్రాడిల్ అయినా, స్ట్రాంగిల్ అయినా అడ్వాంటేజ్ ఎవరికొస్తుంది? సెల్లర్‌కొస్తుంది. ఒకటి అయితే బయ్యరు అలాంటి సినారియో స్ట్రాడిల్ బెటరా బయ్యర్‌కి? స్ట్రాంగిల్ బెటరా? ఎలాగో పోతుందో లేదో కొద్దిగా డౌటే కదా! స్ట్రాడిల్ కంటే స్ట్రాంగిల్ కొంచెం బెటర్. ఎందుకంటే ప్రీమియం తక్కువ ఉంటుంది గదా! స్ట్రాంగిల్ అయితే. పైన కింద ఔట్ ది మనీ చేస్తే. ఇన్ ది మనీ చేస్తే మళ్ళీ ఎక్కువే. ఔట్ ది మనీ స్ట్రాంగిల్ చేస్తే బయరు లాస్ ఎలాగో వస్తుంది. అది కరుగుతుంది, ఇది కరుగుతుంది. కాకపోతే ఎట్ ది మనీ చేశారనుకోండి ఇన్ ది మనీ చేశారనుకోండి స్ట్రాంగిల్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ ది మనీ చేస్తే గట్టిగా అటు ఇటు కరుగుతాయి. కరెక్ట్. ఎందుకు చెప్తున్నానంటే కరెక్టు ఇక్కడ కరుగుతాయి, అక్కడ కరుగుతాయి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఉన్న ప్రీమియమే తక్కువ. అటు 100 ఉంది, ఇటు 70 ఉంది.
టోటల్ ప్రీమియం 170. అది ఇంది మనీకి వెళ్ళారంటే టోటల్ ప్రీమియం 370 అంత ఉంది, 320. ఒక 100 పాయింట్లు మీకు తెలియకుండా ఊరికే అలా కళ్ళ నీళ్లు కారినట్టు పొట 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 కన్నీళ్ళు కారుతాయి చూసారా, అలా వెళ్ళిపోతాయి 100 పాయింట్లు, 100 110 కళ్ళ ముందే చూసి. ఎందుకంటే మార్కెట్లో పెద్ద మూవ్మెంట్ రాకపోతే జరిగేది అది, ఉన్నాయి కరిగి. సెకండ్ సినారియో. అందుకని అట్లాంటి సిచ్యువేషన్లో లాంగ్ పొజిషన్ బెటరా, స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్ కానీ మీ ఇష్టం. లాంగ్ బెటరా, షార్ట్ బెటరా అంటే షార్ట్ బెటర్. ఇటు ఒక కాలు అటు కుట్టి అమ్మారనుకోండి, అప్పుడేమవుతుంది, అటు కరుగు ఇటు కరుగు. స్ట్రాడిల్ అయినా పర్వాలేదు, స్ట్రాంగిల్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ అలా కాకుండా 300+ రూలింగ్ పార్టీకి వచ్చి అలయన్సెస్ ఎలాగో 10, 25, 20, 30, 40 వస్తాయి కదా. 350, 370, 400కి వెళ్ళకపోయినా 350 దాటిపోయింది అనుకోండి, 350, 360, 370 రేంజ్కి వచ్చిందనుకోండి, బంపర్ మెజారిటీ. ఏదైనా పెద్ద మేజర్ అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలనుకోండి, 2/3 మెజారిటీ కావాలి. ఓటింగ్ చాలా వరకు 2/3 కావాలి. అప్పుడు వీళ్ళకి వెసులుబాటు కలుగుతుంది, ఈజీ అవుతుంది. రూలింగ్ పార్టీ కాబట్టి రాజ్యసభలో కూడా మెజారిటీ ఉంటుంది. కాబట్టి అక్కడ అలయన్సెస్ కలుపుకుని కాన్స్టిట్యూషన్ కూడా అమెండ్ చేసి పారాయి, అపోజిషన్ ఏం చేయలేదు. కాబట్టి ఫ్రీ హ్యాండ్ ఉంటుంది రూలింగ్ పార్టీకి. సో మార్కెట్ ఎలా తీసుకుంటుందంటే దాన్ని ఎస్ బ్రహ్మాండం ఉంటుంది. అప్పుడు చియర్ఫుల్గా ఉండి 200, 300, 500 పాయింట్లు, 500 పాయింట్లు కూడా నథింగే కదా. 300 to 500 పాయింట్స్ మార్కెట్ కరగచ్చు. నిఫ్టీ గురించి మాట్లాడుతుంది, అట్లా 300 నుంచి 500 పాయింట్స్ నిఫ్టీ పెరిగితే, అట్లాంటి సినేరియాలో ఆప్షన్ బయ్యర్కి అడ్వాంటేజ్. అంటే స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్ కానీ కొన్నవాడికి బెనిఫిట్ వస్తుంది, అమ్మిన వాడికి రాదు. అమ్మిన వాడికి చేతి డబ్బులు పడతాయి. ఎందుకంటే అక్కడ 500 పాయింట్లు పెరిగితే నిఫ్టీ, మీరు ఆప్షన్ సెల్లర్ అనుకోండి, మీరు అవుట్ ది మనీ ఆప్షన్ అమ్మినా కూడా 70కి అమ్మారనుకోండి, ఇటు 70కి అటు 100కి అమ్మారనుకోండి, మీకు 70ది తగ్గిపోయి 20, 25 వస్తుంది, 25 చూపిస్తుంది. అంటే 50 పాయింట్లు పోతాయి, కాబట్టి 50 పాయింట్లు లాభం వస్తుంది. అంటే అమ్మారు కదా, 70 అల్లా 20 అయిపోతుంది, 50 పాయింట్లు ఇక్కడ లాభం కనబడుతుంది. కానీ ఇక్కడ ఏదైతే 100కి అమ్మారో అది 5 టైమ్స్ అయిపోయింది కదా, 500 పాయింట్లు వచ్చింది కదా, డీప్ ఇన్ ది మనీ అయిపోయింది. అంటే 23,100 కాలు ఇది 23,400కి వచ్చేస్తే అంతే కదా, దాని 23,500 ఎంత ఉంటాయిలేండి. అంతకుముందు క్లోజింగ్ 29,500 అనుకున్నాం, 22,950 అనుకున్నాం. అక్కడి నుంచి 500 పాయింట్లు అనేటప్పటికి నిఫ్టీ ఏమో 23,400కి వస్తుంది సుమారుగా. ఇది 23,100 దగ్గర మీరు కాల్ అమ్మారు. 23,100 నుంచి 23,400కి ఉన్న డిఫరెన్స్ అంతా 300 పాయింట్లు. ఆ 300 పాయింట్లకు గాను మీకు కనీసం ఒక 200 పాయింట్లు పెరిగిపోతుంది. మీరు 100కి అమ్మారు, అది 300 ఉంటుంది దాని వాల్యూ, 200 లాస్. ఇక్కడ 50 పాయింట్లు ఒక పక్కన వస్తే రెండో పక్కన 200 పాయింట్లు పోతుంది. సుమారుగా చెప్తున్నారు ప్రస్తుతం. బిగ్ లాస్. ఆప్షన్ సెల్లర్ విల్ బి ఏ లూజర్. బిగ్ మూమెంట్ వస్తే ఆప్షన్ సెల్లర్ లూజ్ అవుతాడు. నార్మల్ మూమెంట్ వస్తే, లేకపోతే మూమెంట్ పెద్దగా రాకపోతే ఏమవుతుంది, ఆప్షన్ సెల్లర్కి బెనిఫిట్. నెంబర్ 3, ఇది నేను చెప్పే మా వీడియోలో నేను మాట్లాడుతున్నది మీకు అర్థం కాకపోతే మరలా జాగ్రత్తగా వినండి. కొద్దిగా కొంచెం ఈ నాలెడ్జ్ ఉంటే.
అసలు నాలెడ్జ్ లేకపోతే మీరు విని ప్రయోజనం లేదు. ఆప్షను ఇవి మాట టెక్నికల్ టర్మ్స్ వాడుతున్నాను గదా! సో, ఇక్కడ అందుకని మార్కెట్ అదే రిజల్టు ఎలక్షన్ తాలూకు ఔట్‌కమ్‌ని బేస్ చేసుకొని దీని మార్కెట్ మూవ్‌మెంట్ వస్తుంది. మార్కెట్ మూవ్‌మెంట్‌ని బేస్ చేసుకొని మీరు వేసిన స్ట్రాటజీ డబ్బులు తెచ్చిపెడుతుందా? పట్టుకుపోతుందా? అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి మనం చెప్పలేం గదా! ఫ్యూచర్ ఈవెంట్. నన్నడిగితే స్ట్రాడిల్ వేయండి, స్ట్రాంగిల్ వేయండి అని చెప్పడానికి లేదు. హ్మ్. థర్డ్ సినారియో అసలు 250, 240కి వచ్చినాయనుకోండి. రూలింగ్ పార్టీకి 230, 240 వచ్చినాయి. ఇంకా తడువుకోవాలి. ఆళ్ళ దగ్గర, ఈళ్ళ దగ్గర అలయన్స్‌లో బాబు, అయ్యా బాబు, బాబు నువ్వు నన్ను సపోర్ట్ చేయి, నువ్వు సపోర్ట్ చేయి అని అలయన్సెస్‌ని ఎలాగో లైన్‌లో పెట్టుకుంటారు సపోర్ట్ చేసుకుంటే. అలయన్సెస్ వాటి అలయన్సెస్‌తో కలిపి కంఫర్టబుల్‌గా 290, 285కి వస్తాడనుకోండి. అలయన్సెస్‌తో కలిపి పొటాబెట్టికి వచ్చాడనుకోండి. 5 పాయింట్లు, 5 సీట్లు అటు ఇటు. అక్కడ మార్కెట్ తగ్గినా ఆశ్చర్యం లేదు. అది బాగా తగ్గితే అప్పుడు ఆప్షన్ బయర్‌కి అడ్వాంటేజ్ వస్తుంది. అంటే మార్కెట్ బాగా తగ్గినా, మార్కెట్ బాగా పెరిగినా ఒక్క రోజులో, ఒక్క రోజులో ఎలక్షన్ రిజల్ట్ రోజులో మార్కెట్ బాగా తగ్గినా, మార్కెట్ బాగా పెరిగినా ఆప్షన్ బయర్‌కి అడ్వాంటేజ్ వస్తుంది. పెద్ద మూవ్‌మెంట్ లేకపోతే ఆప్షన్ సెల్లర్‌కి అడ్వాంటేజ్ వస్తుంది. మరి దీన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తే ఇప్పుడు బాగా మా బాగా చక్కగా మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేసేస్తున్నాడు. ఖచ్చితంగా 350 దాటిపోతే, లేకపోతే ఈ మాత్రం పెరగదు కదా! అనుకుంది. లెట్ అస్ సే మార్కెట్ మేధావులుంటారు గదా! సో, ఇది 23,000 నుంచి 23,400, 500 దాకా వెళ్ళిందనుకోండి. రిజల్ట్ లోపు అప్పుడేం చేయాలి? రిజల్ట్ అనుకున్నట్టుగానే వచ్చిందనుకోండి. బానే వచ్చింది. అంటే కంఫర్టబుల్ మెజారిటీకి వచ్చిందనుకోండి. మార్కెట్‌లో ఏం పెద్దగా పెరగదు. ఓహ్! ఓహ్! యూఫోరియా ఉండదు. మార్కెట్‌కి ఉండదు. ఎందుకులే ఉండదండి అంటే, ఆల్రెడీ పెంచేసారు గదా! 23,500, 23,400కి తీసుకెళ్లారంటే ఆల్రెడీ ఆ ఫ్యాక్టర్‌ని డిస్కౌంట్ ముందే చేసేసారు. ఇంకా ఫర్దర్ ఇంకేముంది? మాకు తెలుసులే తెలిసిన విషయమే కదా! జరిగింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏం జరగలేదు గదా! సో, అక్కడ మార్కెట్ పెరగదు. పెరిగినా కొద్దిగా పెరిగినట్టు పెరిగి అయితే డమాలంటది లేకపోతే మెయింటైన్ అవుతది. అలాంటి ఊరికే పడిపోదులెండి. సో, అట్లాంటి సందర్భాల్లో ఆప్షన్ సెల్లర్‌కి బెనిఫిట్ వస్తుంది. ప్రీమియమ్స్ కరిగిపోతాయి. హై ప్రీమియమ్స్ కరిగిపోతాయి. బయర్ నో గెయిన్ అయ్యారు. సరే. సో, ఇలా మార్కెట్‌లు పెరిగి, ఆ తర్వాత రిజల్ట్ వస్తే ఆప్షన్ సెల్లర్‌కి ఎక్కువ అడ్వాంటేజ్. ఈ చాలా ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా బ్యాడ్‌గా ఉంటే మళ్ళీ అగైన్ ఆప్షన్ బయర్ ఎందుకంటే డబాలు పడిపోతుంది. పడేస్తారంతే ఏం లేదు. ఎందుకు పడేస్తారంటే, ఏంటి ఇంత ఎక్స్‌పెక్ట్ చేసిన సీట్లేంటి? ఇప్పుడొచ్చిన సీట్లేంటి? ఇదేదో దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ దిస్. ఏమవుద్దో అన్‌సర్టెనిటీ. కొట్టు. అందులో ఎఫ్ఐఎస్ చాలా షార్ట్ సెల్ చేసున్నారు. హెవీ షార్ట్ సెల్లింగ్ ఉందని రిపోర్ట్స్ ఫ్యూచర్స్‌లో వాళ్ళు ఎఫ్ఐఎస్. వాళ్ళు దే ట్రై టు టేక్ అడ్వాంటేజ్. ఇక్కడ టీఐఎస్ పార్టిసిపేట్ చేయలేవు డైరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్స్‌లో చెయ్యరు. కానీ ఎఫ్ఐఎస్ ఫ్యూచర్స్‌లో చేయగలరు. వాళ్ళు క్యాష్‌లో కొని లేదా అమ్మి రిఫరెన్స్ తీసుకురాగలరు కానీ టీఐఎస్ కానీ ఎఫ్ఐఎస్ ఫ్యూచర్స్‌లో త్వరగా రాగలరు కదా! సో, స్ట్రాడిల్ వేస్తారా అంటే నేనైతే ఔట్ ది మనీ ఇన్ ఎనీ సినారియో ఏదైనా వేసి తీరుతాము, చూద్దాము అనుకుంటే ఇన్ ఎనీ గివెన్ సినారియో ఔట్ ది మనీ లాంగ్ పొజిషన్స్ లేదా షార్ట్ పొజిషన్స్. ఔట్ ది మనీ చేసుకుంటే బెటర్. అయితే ఒకటిలెండి. మీరు ఆప్షన్ సెల్లర్ అయితే ఎట్ ది మనీ కూడా చేయొచ్చు.
పెద్ద బెనిఫిట్ రాదు కానీ ఓకే. అవుట్ ది మనీ బెటర్. ఒక 200 పాయింట్లు దిగువకొచ్చి ఒక కాల్ కొనుక్కోండి. అవుట్ ది మనీ కాల్ కొనుక్కోండి. 200 పాయింట్లు ఎగువకెళ్ళి సారీ 200 పాయింట్లు ఆహ్, దిగొచ్చి పుట్ కొనుక్కోండి. అవుట్ ది మనీ. 200 పాయింట్ ఎట్ ది ఎట్ ది మనీ దగ్గర నుంచి 200 పాయింట్ల దూరంలో అవుట్ ది మనీ కాలు పుట్టు కొనుక్కోండి. అవుట్ ది మనీ కాలు పుట్టు కొనుక్కోండి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. వచ్చిందా? ఈ రూ. 60 కొన్నదల్లా రూ. 220 అయిపోతుంది. ఇందులో ప్రాఫిట్ వస్తుంది. ఈ పక్కది పోతుంది. స్టిల్ యూ ఆర్ మేకింగ్ గుడ్ మనీ. రాలేదా? రెండు వైపులా కూడా దెబ్బతింటారు. కానీ కొద్ది కొద్దిగా తగ్గుతాయి. తగ్గుతాయి. లాస్ లిమిటెడే. మరి ఆప్షన్ సెల్లర్ అయితే లాస్ అన్‌లిమిటెడ్. మీకు వ్యతిరేకంగా వెళ్తే లాస్ అన్‌లిమిటెడ్. సో, మై అది. అందువల్లేంటంటే మార్కెట్‌లో ఇంకా పెరిగింది. అలా కాదు. ఇంకో నెక్స్ట్ సినారియో చూడండి. 23,500కి వెళ్ళటం లేదు. యాక్చువల్‌గా 23,000కి దిగువనే వచ్చింది. ఎలక్షన్ రేపనగా రేపు ఎల్లుండి అనగా శుక్రవారం నాటికి అనుకుందాం. నెక్స్ట్ ఫ్రైడే అనుకుందాం. అది ఇ 23,500 కాదు. 23,000కి దిగువనే క్లోజ్ అయింది. మార్కెట్‌లో కొద్దిగా డౌట్ వచ్చింది. ఎందుకురా బాబు! ఏమో చెప్పలేము. సరిగ్గా అనుకున్నాను సీట్లు రాకపోతే ఇబ్బంది కదా! అనుకున్నాను. సెల్లింగ్ వచ్చింది. సో, బిలో 23,000 అయితే సడెన్‌గా వచ్చేటటువంటి మార్పు, పెను మార్పు ఫ్లాప్ అయినా, బంపర్ మెజారిటీ వచ్చినా, బాగా మంచి ఎక్కువ సీట్లొచ్చినా 2 సందర్భాల్లో కూడా మార్కెట్‌లో మూవ్‌మెంట్ చాలా ఎక్కువుంటుంది. తగ్గినా బాగా తగ్గుతుంది. పెరిగినా బాగా పెరుగుతుంది. ఆల్రెడీ తగ్గుంది గదా! బాగొచ్చింది. గుడ్ న్యూస్ మంచి సీట్లు బాగొచ్చాయి. ఈయన పెరిగిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ తగ్గుంది గదా! టు దట్ ఎక్స్‌టెంట్ పెంచేస్తాం. అలా కాకుండా బ్యాడ్ సిట్యుయేషన్ అనుకోండి. అనుకున్నట్టుగా లేదు. చాలా ఇబ్బందిగానే ఉంది. ఆల్రెడీ కొంత డౌట్ తోటి తగ్గించారు. అయినా ఇంకా తగ్గిస్తారు. చాలా భయంకరంగా పడేస్తుంది. ఇక్కడ గూడా. అంటే బోత్ ది కేసెస్ పడింది. అయితే పెరుగుతుంది బాగా లేదా బాగా తగ్గుతుంది. 400, 500 పాయింట్ నిఫ్టీలో డిఫరెన్స్ రావచ్చు. సో, ఎయిదర్ కేస్ ఐ బిలీవ్ ఇక్కడ ఆప్షన్ బయింగ్ కొంచెం హెల్ప్ చేస్తుంది. ఆప్షన్ సెల్లింగ్ కంటే. ఆప్షన్ సెల్లింగ్ ఎప్పుడు వర్క్ చేస్తుందంటే పెద్ద మూవ్‌మెంట్ రాకపోతే. ఎక్స్‌పెక్టెడ్ లైన్స్‌లో ఉంది పెద్ద ఏముంది అంటే అనిపిస్తే ఇప్పుడు మాత్రం ఆప్షన్ సెల్లర్‌కి అడ్వాంటేజ్. బోత్ సైడ్స్ పెద్ద ఇంప్రూవ్‌మెంట్ పెద్ద పెరగదు, తగ్గదు అనుకున్నాం. పెద్దగా తగ్గలేదు, పెద్దగా పెరగలేదు అంటే ఆప్షన్ సెల్లర్‌కి అడ్వాంటేజ్. ఇది మేజర్ ఈవెంటే. అందువల్ల ఆప్షన్ బయింగ్ ట్రై చేయొచ్చు. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే. ఇంకా ఉంది టైం ఉంది. కానీ నెక్స్ట్ ఫ్రైడే అప్పటికి ఎండాకాలం కాస్త అయిపోతుంది. మార్కెట్ జరిగిపోతుంది కదా! చూస్తానులెండి వీలైతే థర్స్‌డే చూద్దాం నెక్స్ట్ థర్స్‌డే. ఫోన్ చేసి మాట్లాడతాను. ఫ్రైడే ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి. ఇది ఇప్పటివరకు ఈ సమాచారం చేశాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్. సో దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఏది బాగుంటుంది? స్ట్రాంగిల్ బాగుంటుందా? స్ట్రాడిల్ బాగుంటుందా? లాంగ్ స్ట్రాడిల్ బెటరా? షార్ట్ స్ట్రాడిల్ బెటరా? లేదా లాంగ్ అదే షార్ట్ స్ట్రాంగిల్ బెటరా? షార్టా? లాంగా? స్ట్రాడిలా? స్ట్రాంగిల్ అనేది మీరేమనుకుంటున్నారు? మీరు